కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. ఈరోజు అనుభవం కలిగిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం వల్ల మీ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా రాజ్యసభ అయిందో లెక్కలన్నీ పక్కాగా నేను చెప్తా. ప్రొఫెసర్ కోదండరామ్ ఏ రకంగా ఎమ్మెల్సీ అయిందో, ప్రొఫెసర్ జయశంకర్ గ్రామం రెవెన్యూ విలేజ్ ఏ విధంగా అయిందో నేను లెక్క చెప్తా. ఆ గ్రామానికి మా అన్న చెప్తున్నాడు 10 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇచ్చినామని. ఆయన మాత్రం చింతమడకకి ఇచ్చుకున్నాడు. అవి కూడా ఇచ్చిండో కమిషన్లు కొట్టేసిండో నాకైతే తెలియదు. అందుకే ఈనాడు మిత్రులారా, ఇది ప్రజాపాలన. ఒకటొకటిగా సమస్యల్ని వాళ్ళ పునాదుల మీద అధికారంలోకి రావాలనేదే వాళ్ళ ఆలోచన. మొన్నటికి మొన్న మీడియా మిత్రులు చూసింటారు, తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమం పెట్టారు. కాళేశ్వరం గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి, మా రక్తం తీసుకోండి అని రక్తదాన కార్యక్రమం పెట్టారు తెలంగాణ భవన్లో. నేను అనుకున్నా కనీసం తిన్న కొవ్వు అరుగుతుంది, హరీష్ రావుకు కేటీఆర్కు కొంత రక్తం ఇస్తే అనుకున్నా. వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా ఇయ్యలే. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు 100 మంది రక్తం ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి కోట్ల రూపాయలకు ఆ రక్తం అమ్ముకున్నారు. వరంగల్ జిల్లా ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది, ఒక చైతన్యం ఉన్నది, పోరాట స్ఫూర్తి ఉన్నది. రాణి రుద్రమ నుంచి మొదలు పెడితే సమ్మక్క సారలమ్మ వరకు, అదేవిధంగా రుద్రదేవుడి నుంచి మొదలు పెడితే రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి ఈ ప్రాంతంలో అభివృద్ధికి, ఈ ప్రాంతంలో పోరాట పటిమకు ప్రతీకలు. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న వాళ్ళని చూడండి. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, లేకపోతే దాశరథి గారు కావచ్చు, ఎంతో మంది. సారలమ్మ మందిరం 100 ఏళ్ల చరిత్ర ఉన్న సమ్మక్క సారలమ్మ మందిరం వైపు కూడా మళ్ళీ చూడలే ఆనాటి ముఖ్యమంత్రి. ఈనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో అద్భుతంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ మందిరాన్ని నిర్మించుకున్నాం కదా, వన దేవతలను పూజించుకుంటున్నాం కదా. ఇది మా సోషల్ జస్టిస్. సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం, మీలో కలిసిమెలిసి ఉండే ప్రభుత్వం. నేను వేరు మీరు వేరు కాదు, మీలో నేను ఒక్కడనే. నేను కూడా గ్రామాల నుంచే వచ్చిన, నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చిన. కష్టాలు నాకు కొత్త కాదు. కష్టాలున్న పేదోళ్ళు, దళితులు, గిరిజనులు, ఆదివాసుల మధ్యలోనే పుట్టి పెరిగి వచ్చిన. అడవి జీవితం గురించి తెలుసు, ఆడబిడ్డల కష్టాల గురించి తెలుసు, అభివృద్ధి నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ధర్నాలు నిరసనలు చేయమంటారు. 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇయ్యలే. నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. పిల్లల ప్రాణాలు పోయినాయి. 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినారు. 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన తప్పుడు విధానాలతో 27 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు అయితే 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ వివిధ శాఖల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షల్ని, కలల్ని నెరవేర్చడానికి మన ప్రభుత్వం. మాయ మాటలు వింటిరా మోసపోతారు. ఆనాడు అహో అగ్గిపెట్టెరావు గారు, అఘోరరావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు సీసా నిండా. 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకోలే. రెచ్చగొట్టిండు. అమాయకులైన పిల్లల ఆవేశానికి లోనైండ్రు. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో నిట్ట నిలువున తగలబెట్టుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, 1200 మంది పిల్లలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీళ్ళు రెచ్చగొడితే, వీళ్ళు వీధి నాటకాలు వేస్తే ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ చంద్రశేఖరరావు గారి కుటుంబంలో ఎవరికన్నా అగ్గిపుల్లంతనన్నా చేతి గాలిందా? ఎవరన్నా దేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానం సాధించి రైతులు పండించిన పంట ఒక్క వరి ధాన్యాన్ని కొనుక్కోవడానికే
ఈ 30 నెలల్లో 90,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించినాం. ఇది మన ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో రైతులను ఆదుకున్న మాట వాస్తవం కాదా? అదే విధంగా ఆనాడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు మిత్తి నేనే కడతా అన్నాడు. చివరికి మన చేతిలో అప్పు నెత్తి మీద చిప్ప మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు మోసగించిండు. లక్ష అని ఒక్క రూపాయి కూడా ఈరోజు అప్పులు తీరువలే, ఇచ్చినాయని మిత్తికే సరిపోయినాయి. కానీ నేను ఎన్నికలప్పుడు మీకు మాట ఇచ్చిన 2 లక్షల రూపాయల వరకు రైతుకు రుణమాఫీ చేస్తా అని మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతాంగ కుటుంబాలకు అయ్యా మీ బావమర్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా, బావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు గారు, తారక రామారావు గారు మంత్రి అయినరు. నేను ముఖ్యమంత్రి అయితే మా సుయితక్క, కొండా సురేఖని మంత్రులను చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎర్రబల్లి దయాకర్రావుని మంత్రిని చేసిండు. నేను ముఖ్యమంత్రి అయితే మా అడ్లూరు లక్ష్మణ్ని నేను మంత్రిని చేసిన. ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా చెల్లెలు డాక్టర్ కావ్యను పార్లమెంట్ సభ్యుడిగా చేసిన, యశస్విని ఎమ్మెల్యేగా చేసిన నేను.